హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. దివ్యాంగులకంటూ గుడ్ న్యూస్ అనేసి చెప్పుకోవచ్చు అండి. ₹1,00,000 లోన్తో పాటు మనకి ఛార్జింగ్ స్కూటీలు అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవనేది కూడా స్కీమ్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అర్హతలు ఏంటి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి. దీనికి అర్హతలు వచ్చేసి దివ్యాంగులుగా ఉండాలండి. దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఉంటే వస్తుందనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. మనం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం చేసి పెట్టడం జరుగుతుంది. మనకు మీ సేవ కానీ, ఆన్లైన్ కానీ, ఆధార్ కానీ మన సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వీడియో అయితే మీకు 100% అయితే ఉపయోగం ఉంటుంది. ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇవనేది ఉంటుందండి. ఇక్కడ ఆధార్ కార్డు అనేది అయితే కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ అని ఉండాలి, తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ అని ఉండాలి. మీరు అనేది కూడా కొంతమందికి తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అని ఉంది, వాళ్ళైతే ఇనెలిజిబిలిటీగా తీసుకుంటారండి. అలాగే పాన్ కార్డు కూడా ఉండాలి. పాన్ కార్డుకి మన ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే లింక్ అయితే ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అర్హులని చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు ఉండాలనేసి కూడా అంటున్నారు. అలాగే ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఓటర్ ఐడి కార్డు, లేటెస్ట్ ఓటర్ ఐడి కార్డు ఉండాలి. దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు కూడా ఉండాలండి. అలాగే చూసుకున్నట్టయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ కూడా లేటెస్ట్ అయితే ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ అయితే మీకు సర్టిఫికేట్ ఉండాలనేసి కూడా ఇక్కడ చేస్తున్నారు. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. రెసిడెన్స్ అనేది 3 months లోపు ఉన్న రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితేనే వీళ్ళైతే ఎలిజిబిలిటీ తీసుకుంటున్నారు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చూసుకున్నట్టయితే 3 months లోపు ఉన్న వాళ్ళే వీళ్ళైతే ఎలిజిబిలిటీ అనేది తీసుకుంటున్నారు, ఫ్రెష్గా ఉండే వాళ్ళదే. అలాగే చూసుకున్నట్టయితే సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంకా సదరం సర్టిఫికేట్ మాకు రాలేదని అంటే మాత్రం ఖచ్చితంగా ఇనెలిజిబిలిటీ ఉంటారు. సదరం సర్టిఫికేట్ ఉండాలి. దాని నుంచి కూడా 70, 80, 90% కూడా మీకు అనేది డిసబిలిటీ పర్సెంటేజ్ ఉంటేనే ఈ స్కీమ్ అనేది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్లో అయితే అవైలబుల్ ఉంది, ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్లో అయితే రాబోతుందండి. మనకి ఈ మంత్లో అనేది కూడా ఈ స్కీమ్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు అనేది ₹1,00,000 అన్న ఇస్తారు, లేదా మీకు వెహికల్ కావాలన్నా దానికి సంబంధించింది ఇస్తారు. వెహికల్కి అయితే 0 కాస్ట్ ఉంటుంది. మనకు ₹1,00,000 అయితే ఇస్తారు. దాంట్లో 50% సబ్సిడీ అయితే ఉంటుంది. దానికి 50% అయితే మనం అయితే ఇంట్రెస్ట్ లేకుండా అయితే మనం ఆ అమౌంట్ అయితే మన రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది మీకు అయితే. అలాగే మీ డిస్టిక్ ఎక్కడో అనేది కూడా నాకైతే మీ డిస్టిక్, మీ విలేజ్ పేరు అనేది సెలెక్ట్ చేయండి. నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ స్కీమ్ రాగానే నేనైతే ఆన్లైన్లో అయితే ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేనైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే కొన్ని డిస్టిక్స్లో వాళ్ళైతే మాన్యువల్గా గ్రామ పంచాయతీ దగ్గర అయితే నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్తే అక్కడి నుంచి అనేది కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా కొంతమందికి ఆ ఊళ్ళో మనకి డిసేబిలిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక 50 మంది 100 మంది ఉంటే దాంట్లో వచ్చేది కూడా 10-20 మందికే వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్లో కూడా ఉంటుంది. ఆ విధంగా అనేది కూడా అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా కూడా ఆన్లైన్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీ జిల్లా, మండలం పేరు అయితే నాకు కామెంట్ చేస్తే ఆ అప్డేట్ రాగానే మీకు అనేది సపరేట్గా కామెంట్ చేయడం జరుగుతుంది. సపరేట్గా మీకు పర్సనల్గా మెసేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఆన్లైన్ చూసుకోవాలనేసి కూడా నేనైతే 100% అయితే వీడియో చేసి